ప్రముఖ సినీ నటి శ్రీమతి సంగీత గారి ప్రారంభించారు. IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. నమస్కారం ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు. నమస్తే. నాగేశ్వర్ గారు, ఇప్పుడు కవిత గారు రిలీజ్ అయ్యాక శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ఆవిడ దిగాక అక్కడ చాలా పెద్ద ఎత్తున నినాదాలు వచ్చింది. సీఎం సీఎం అంటూ పెద్ద ఎత్తున కవిత గారు సీఎం కావాలనుకుంటూ వాళ్ళ అభిమానులు కోరుకోవడం ఇవన్నీ కనిపించాయి. అయితే ఇప్పుడు కవిత గారు తెలంగాణ వ్యాప్తంగా పాదయాత్ర చేసే అవకాశం కూడా ఉందని కొంత ప్రచారం జరుగుతుంది. అధికారికంగా ఎవరు చెప్పకపోయినా ఒక ప్రచారం అయితే జరుగుతుంది. అంటే బౌన్స్ బ్యాక్ అయ్యే అవకాశం ఉందా కవిత గారు? ఈ సీఎం సీఎం అనే నినాదాలు ఎందుకు వస్తున్నాయి? నినాదాలతో సీఎం కారు కదా, రాజకీయ ఆమె వేరే పార్టీ కాదు, ఆమె బీఆర్ఎస్లో సీఎం పోస్టింగ్ ఖాళీ లేదు. ఆల్రెడీ కేటీఆర్ఏ సీఎం అన్నారు, కేటీఆర్ఏ కాలేదు. సో అధికారాలు ఉన్న సమయంలోనే మంత్రులతో సహా కేటీఆర్కి ఇక ముహూర్తమైన మీడియాలో రోజు ఇక పట్టాభిషేకానికి సమయం ఆసన్నమైంది. ఏ క్షణంలోనైనా కేటీఆర్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం, ఆయన సొంత క్యాబినెట్ తయారు చేసుకుంటుంది, ఇవన్నీ రోజు వార్తలు వచ్చాయి. రాజకీయ వర్గాల్లో నాయకుల ప్రకటనలు కూడా వచ్చాయి. కానీ ఏం జరిగింది? ఆఖరికైతే కేటీఆర్ సీఎం కాలే, కేసీఆర్ సీఎం కుర్చీ కోల్పోయాడు. అందువల్ల ఇప్పుడు కవిత సీఎం అని అనే నినాదాలు కొంతమంది అత్యుత్సాహంతో అభిమానులు అంటే అనొచ్చు. కానీ బీఆర్ఎస్ నాయకత్వ పగ్గాలు కేసీఆర్ నుంచి ఎవరికి వస్తాయనే ప్రశ్న ఇప్పటికీ ఉత్పన్నం కాదు. కేసీఆర్ నాయకుడిగా ఉన్నాడు, రేపు రైతు సమస్యలపైన కేసీఆరే ఉద్యమం చేస్తానంటున్నాడు, కేసీఆరే ఫోర్ ఫ్రంట్ ఉన్నాడు. ఇప్పుడు ముందు కేసీఆర్కు వారసులు ఎవరు అనేది ఇప్పుడు బీఆర్ఎస్ ముందున్న సమస్య కాదు. బీఆర్ఎస్ ముందున్న సమస్య బాగా బలహీనపడ్డ పార్టీని మళ్ళీ పట్టాలు ఎక్కించడం ఎలా, మళ్ళీ అధికారం కొరకు పోటీ పడేలా చేయడం ఎలా, ఇది ఇప్పుడు బీఆర్ఎస్ ముందున్న ప్రశ్న. సో అందువల్ల బీఆర్ఎస్ ముందున్న ప్రశ్న వారసులు ఎవరు అంటే ఇప్పటికే కేటీఆర్, హరీష్ రావా ఈ చర్చ నడుస్తున్న సమయంలో ఇప్పుడు థర్డ్ పవర్ సెంటర్గా కవిత కూడా వస్తే అది బీఆర్ఎస్కి నష్టమే తప్ప లాభం ఏమీ ఇవ్వదు. ఇక పాదయాత్ర అంటారా, మరి పాదయాత్ర దేనికి చేస్తుంది? ఆమె పర్సనల్ ఇమేజ్ను రీఫర్బిష్ చేసుకోవటానికి, ఆమెను రీలాంచ్ చేసుకోవడానికి చేస్తారా, ఆమె వ్యక్తిగా చేస్తారా, బీఆర్ఎస్ నాయకురాలుగా చేస్తారా? అది బీఆర్ఎస్ పాదయాత్రగా ఉంటుందా, కవిత పాదయాత్రగా ఉంటుందా, లేదా జాగృతి పాదయాత్రగా మాత్రమే ఉంటుందా? ఆమె పాదయాత్రలో ఏ ఎజెండా పెట్టుకొని పనిచేస్తుంది? ఎందుకంటే ఆమె వడ్డీతో సహా చెల్లిస్తామన్నారు. సో ఆమె పైన కేసులు పెట్టింది కేంద్ర సంస్థలు, ఈడీ, సిబిఐ, రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు కాదు కేసులు పెట్టింది. మరి రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు కేసులు పెట్టలేదు కనుక రాష్ట్ర ప్రభుత్వం పైన వడ్డీ చెల్లించే అవకాశమే లేదు. మరి కేంద్ర ప్రభుత్వం పైన, బీజేపీ పైన ఏమైనా మరి పోరాటానికి యాత్ర చేస్తుందా? ఇవన్నీ క్వశ్చన్స్గానే ఉన్నాయి. ఆమె ఎజెండా ఏంటో తెలియకుండా మనం మాట్లాడలేము. ఒకటి మాత్రం నిజం, ఈ కవిత విడుదల అనే యొక్క ఈవెంట్ను మాత్రం ఆమె అభిమానులే కావచ్చు, బీఆర్ఎస్ పార్టీయే కావచ్చు, దాన్ని ఒక మేజర్ పొలిటికల్ యాక్టివిటీగా మాత్రం లాంచ్ చేసింది, ఉపయోగించుకున్నది అన్నది మాత్రం నిజం. అంతవరకు అదేదో లో ప్రొఫైల్ పొలిటికల్ యాక్టివిటీ కాకుండా ఒక హై ప్రొఫైల్ పొలిటికల్ యాక్షన్గా దాన్ని కన్వర్ట్ చేయగలిగారు అనేది మాత్రం నిజం. ఆ మేరకు బీఆర్ఎస్ సక్సెస్ఫుల్గానే చేయగలిగింది. ఇక తర్వాత కవిత రోల్ ఏంటి, బీఆర్ఎస్ ఏం చేస్తుంది, కేసీఆర్ వ్యూహాలు ఏంటి, ఇవన్నీ దీస్ ఆర్ ఆల్ క్వశ్చన్స్ which have no answers at this point of time. ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్ కు సంబంధించి దాని ప్రభావం అసెంబ్లీ ఎన్నికల్లో కనిపించింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో, తర్వాత పార్లమెంట్ ఎన్నికల్లో ఏ విధంగా నష్టం జరిగింది బీఆర్ఎస్కి అనేది మనం చూసాం. జీరోకి పరిమితమైన పరిస్థితి పార్లమెంట్ ఎన్నికల్లో. ఇప్పుడు బయటకు వచ్చారు కదా, ఏ విధంగా ఉండే అవకాశం ఉంది అంటే ఇప్పుడు ఈ ఒక్క ఈవెంట్తో బయటికి రావడంతోనే బీఆర్ఎస్ రాజకీయ భవిష్యత్తులు అటు ఇటు కావు కదా. బీఆర్ఎస్లో కవిత రోలు, బీఆర్ఎస్ జయాపజయాల్లో కవిత రోల్ చాలా పరిమితమే. బీఆర్ఎస్ ఓటమికైనా ఆమె పాత్ర పరిమితమే, బీఆర్ఎస్ గెలుపుకైనా ఆమె పాత్ర పరిమితమే. ఆమె బీఆర్ఎస్లో ఉన్న నాయకుల్లో ఒకరు తప్ప బీఆర్ఎస్లో స్టార్ క్యాంపెయినర్గా కూడా ఆమె లేరు. నష్టం బాగా జరిగింది అంటారు కదా. నష్టం కవిత వల్లనే నష్టం జరిగిందని అనుకుంటే పొరపాటు. కవిత వల్ల అరెస్ట్ చేయకపోతే ఓడేవారు, గెలిచేవారు కంక్లూజన్ రాలేం కదా. అంటే అసెంబ్లీ ఎన్నికల సమయంలో కవితను అరెస్ట్ చేయలేదు అన్న అంశం బీఆర్ఎస్ కన్నా బీజేపీకి ఎక్కువ నష్టం చేసింది. వాస్తవానికి బీఆర్ఎస్కు నష్టం చేసేది కొత్తగా ఏమీ లేదు కవిత అరెస్ట్తోని. కవిత అరెస్ట్ వల్ల బీఆర్ఎస్కు సింపతి దక్కింది కూడా ఏం లేదు. అందువల్ల వాస్తవంగా
తెలంగాణ పాలిటిక్స్ను కవిత అరెస్ట్ అనేది నిర్దేశించలేదు, శాసించలేదు. అంటే అసెంబ్లీలో రేషియో తీసుకుంటే పార్లమెంట్ దగ్గరకు వచ్చేటప్పుడు 0 అయిపోయింది కదా బీఆర్ఎస్. అంటే దానికి కవిత అరెస్ట్కి సంబంధం ఏముంది? అది అలాంటప్పుడు మీకు 2018లో అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చినటువంటి సీట్లతో ఓట్లతో పోలిస్తే 2019 లోక్సభ ఎన్నికల్లోనే తగ్గాయి కదా. సో ఆ లెక్కన మీకు బీజేపీ ఓటింగ్ ఆ రోజుల్లో 7% నుంచి 20% పెరిగింది 2019లో. అందువల్ల ఇది కవిత అరెస్టుతో బీఆర్ఎస్ తగ్గడం కాదు. కవిత అరెస్టు కాకపోయినా కూడా అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోయింది కదా. అందువల్ల బీఆర్ఎస్లో జరుగుతున్న పతనానికి కవిత అరెస్టు విడుదలకు సంబంధం ఉందని అనుకోను. సో అందువల్ల కవిత పొలిటికల్ బీఆర్ఎస్ రాజకీయ ప్రక్రియలో సెంట్రల్ రోడ్ లేదు. ఇప్పుడు ఏదేదో కేసీఆర్ అరెస్ట్ అవుతానో కేటీఆర్ అరెస్ట్ అవుతానోమో ఆ చర్చ ఉండేది. ఈ అరెస్ట్ ప్రభావం ఏంటి, ఆ విడుదల ప్రభావం ఏంటి అని. కవిత ఆ రోల్లోనే లేరు కదా. కవితను కేసీఆర్ కూతురుగానే రాజకీయంగా చూశారు తప్ప బీఆర్ఎస్లో ఆమె కీలక పాత్రధారిగా ఏమీ ఎక్కడా చర్చలెక్క లేదు. అయితే దాని పట్ల సానుభూతి రాలేదు, ప్రభావం కూడా లేదు. ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు, ఇప్పుడు బీఆర్ఎస్ శ్రేణులు చాలా యాక్టివ్గా ఉన్నట్టే కనిపిస్తుంది. రెగ్యులర్ అధికార పార్టీకి ఎంత కవరేజ్ వస్తుందో అదేవిధంగా బీఆర్ఎస్ కవరేజ్ కూడా పత్రికల్లో ప్రధానంగా మనం చూస్తున్నాం. చాలా యాక్టివ్గా వాళ్ళు కనిపిస్తున్న పరిస్థితి. అయితే ఒక ప్రచారం జరుగుతున్నది, బీజేపీ బీఆర్ఎస్కి మ్యాచ్ ఫిక్సింగ్ జరిగింది కవిత గారి విషయంలో అనేది గత కొంతకాలం క్రితం ప్రచారం జరిగింది. కేసీఆర్ గారు గవర్నర్ చేయబోతున్నారు బీజేపీ వాళ్ళు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా కేటీఆర్ ఉండే అవకాశం ఉంది. సీఎం క్యాండిడేట్గా హరీష్ రావు. ఇటువంటివి కొత్తగా ఇప్పుడు కూడా తెర మీదకి వస్తున్నాయి. ఇటువంటివి ఎందుకు వస్తున్నాయి అంటే రేవంత్ రెడ్డి ఆరోపించాడు కనుక వచ్చాయి. అంతకు మించి వేరేది ఉంది. దానికి కాంగ్రెస్ పార్టీ వారు బీఆర్ఎస్ బీజేపీ విలీనము అనే ఒక వాదన పెట్టారు కనుక వచ్చాయి. మరి ఇప్పుడు హరీష్ రావు, కేటీఆర్, కేసీఆర్ అందరి పదవులు తిరిగిన బండి సంజయ్ ఏం కావాలి, కిషన్ రెడ్డి ఏం కావాలి, ఈటల ఏం కావాలి అంటే ఇప్పుడు బీజేపీకి ఏమీ లేదు, మొత్తం బీఆర్ఎస్ వాళ్ళ నుంచి వచ్చిన వాళ్ళందరూ పదవులు ఇచ్చి వెళ్ళిపోతారా? అయినా బీఆర్ఎస్ బీజేపీలో విలీనం అవుతుంది అనే ఆర్గ్యుమెంట్కి ఇప్పుడు ప్రాతిపదిక ఉందని అనుకోను. అది ఇట్స్ ఎన్ ఎక్స్ట్రీమ్ కంక్లూషన్. సో బీఆర్ఎస్కు బీజేపీకి మధ్య ఏదన్నా పొత్తుంటే ఉండవచ్చు. అది కూడా అసెంబ్లీ ఎన్నికల సమయానికి అప్పుడున్న రాజకీయ పరిస్థితులను బట్టి ఉంటుంది. సో తెలుగుదేశము బీజేపీ విడిపోయి మళ్ళీ కలిసినప్పుడు బీఆర్ఎస్ బీజేపీ కలవదు. బీఆర్ఎస్ అఫ్కోర్స్ బీజేపీతో ఇదివరకు లేదు కానీ కలవదని చెప్పలేము. ఎందుకంటే భారత రాజకీయాల్లో రాజకీయ పొత్తులు అనేది ఒక సర్వసహజ పరిణామం. అందువల్ల అప్పుడున్న రాజకీయ పరిస్థితులను బట్టి బీజేపీ పీడీపీ కలిసింది. సో బీజేపీ పీడీపీ కలిసినప్పుడు బీజేపీ బీఆర్ఎస్ కలవదు, బీజేపీ జేడీఎస్ కలిసింది. ఇలా చాలా పార్టీలతో బీజేపీ కలిసినప్పుడు బీఆర్ఎస్తో కలవదు అని ఎవరము కంక్లూజన్గా రాలేము. అందువల్ల నెక్స్ట్ అసెంబ్లీ ఎలక్షన్లు చాలా దూరంగా ఉన్నాయి కనుక ఏదైనా పొత్తులున్నా ఒడంబడికలున్నా ఎన్నికల సమయంలోనే తప్ప ఇప్పుడు బీఆర్ఎస్ బీజేపీ కలిసి యాక్టివిటీ చేస్తుందని అనుకోను. ఆ యాక్టివిటీ చేస్తే రాజకీయంగా ఈ రెండు పార్టీలకు నష్టం. ఇక విలీనం అనే అవకాశమే కనబడం లేదు. అది బీఆర్ఎస్ పూర్తిగా దెబ్బతిన్న తర్వాత కూడా పార్టీలు ఎందుకు విలీనమైతే ఇప్పుడు దేశంలో ఏ రాజకీయ పార్టీ బీజేపీలో విలీనమైంది? బీజేపీ అనే పార్టీలో నాయకులు వచ్చి చేరుతారు తప్ప ఇంకో పార్టీ విలీనాలు కాదు. బీజేపీకి ఓ సిద్ధాంతము, ప్రాతిపదిక, ఓ ఆలోచన ధార ఉన్న పార్టీ. నాకు చూపెట్టండి చరిత్రలో ఏ రాజకీయ పార్టీ బీజేపీలో విలీనమైంది? బీజేపీకి కాంగ్రెస్కి మధ్య ఉన్న తేడా కూడా అర్థం చేసుకోవాలి. కాంగ్రెస్ పార్టీలో ప్రజారాజ్యం విలీనమైంది తప్ప బీజేపీలో ఏ రాజకీయ పార్టీ విలీనం కాలే. బీజేపీ హిందుత్వ రాజకీయాలను విశ్వసించే పార్టీలు విలీనమైతే తప్ప ఇతర పార్టీలు విలీనం కాదు. కమ్యూనిస్ట్ పార్టీలో వేరే వాడు పోయి విలీనమవుతారా? సో అందువల్ల కాంగ్రెస్ పార్టీలో విలీనం వేరు. కాంగ్రెస్ పార్టీలో ఏ పార్టీ అయినా విలీనం కావచ్చు కానీ బీజేపీలో ఒక వేరే పార్టీ విలీనం అనేది ఉండదు. బీజేపీలో వేరే పార్టీ నాయకులు వెళ్ళి చేరడం ఉండవచ్చు, వాళ్ళ నాయకులు చేరడం అనేది ఉండవచ్చు, వాళ్ళకు పదవులు రావచ్చు. అందువల్ల బీజేపీలో బీఆర్ఎస్ విలీనం అవుతుంది అనేది ఒక పొలిటికల్ విమర్శ అంతే తప్ప ఆ విమర్శలో నిజముందని అనుకోను. ఇలా ఏమైనా ఉంటే బీఆర్ఎస్ నాయకులు వెళ్ళి బీజేపీలో చేరితే చేర్చుకుంటారేమో. అందుకని బీఆర్ఎస్ పార్టీని తీసుకొచ్చి బీజేపీలో విలీనం చేస్తే బీజేపీలో పలానా వాళ్ళే నాయకులు అవుతారన్న గ్యారంటీ కూడా ఏముంటుంది? రేపు ఎవరు మోడీ తర్వాత ప్రధానమంత్రి ఎవరో కూడా బీజేపీలో చెప్పలేము. సో బీజేపీలో అధికారం వచ్చినాక ఎవరు ముఖ్యమంత్రి అవుతారో ఎవరు చెప్పగలుగుతారు? అదొక పార్టీ, అది వ్యక్తులు కాదు కదా. అంటే విలీనం కాదు, పొత్తే అంటారు మీరు. విలీనాలు కవక పొత్తు కూడా ఇప్పుడు ఏమి చెప్పలేము. ఇప్పుడు ఎందుకు పొత్తు పెట్టుకుంటే ఇప్పుడు పొత్తులకు ఎన్నికలు వెళ్ళినప్పుడు పొత్తులు ఎక్కడి? ఇప్పుడు రేపు స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి. స్థానిక సంస్థల ఎన్నికలు ఏ పార్టీతో కలుస్తూ కూడా చెప్పలేము. సో అందువల్ల ఇప్పుడు ఎన్నికలు వెళ్ళినప్పుడు పొత్తుల చర్చ రాదు. మీకు 2028 దాకా పొత్తులు అనే సమస్య రాదు కదా.
సో దేశంలో కూడా బీజేపీకి సొంత బలం ఉంది, బీఆర్ఎస్కి ఎంపీలు కూడా లేరు. ఇప్పుడు బీఆర్ఎస్ అవసరం బీజేపీకి లేదు, బీజేపీ అవసరం బీఆర్ఎస్ లేనప్పుడు ఏం పొత్తు పెట్టుకుని ఏం చేస్తారు? సో ఎవరి యాక్టివిటీ వాళ్ళు చేస్తారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో ఉంది కనుక కాంగ్రెస్కి వ్యతిరేకంగా సమాంతరంగా బీఆర్ఎస్ పని బీఆర్ఎస్ చేస్తుంది, బీజేపీ పని బీజేపీ చేస్తుంది. అంతే తప్ప ఇప్పటికిప్పుడు పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం కానీ సందర్భం కానీ లేదు కదా. ఎన్నికల సమయంలో ఎవరితో పొత్తు పెట్టుకుంటారో ఎవరూ చెప్పలేము. అప్పుడున్న రాజకీయ పరిస్థితులు ఎవరిని ఓడించడానికి ఎవరెవరు కలిస్తే ఉపయోగమో వాళ్ళు కలుస్తారు. దేశంలో అంతటా కలిశారు కదా. అదేమి ఇక్కడ ఒక తెలంగాణకు ఎందుకు భిన్నంగా ఉంటుందని కాదు. అప్పుడు ప్రధాన ప్రత్యర్థులుగా ఎవరుంటారు, థర్డ్ ప్లేయర్గా ఎవరుంటారు, ఏ ప్లేయర్ ఎవరితో కొట్లాడతారు, ఇవన్నీ అప్పుడున్న రాజకీయ పరిస్థితులు నిర్దేశిస్తాయి. అందువల్ల 2020 దాకా పొత్తు లేదు, విలీనము లేదు. సో అది ఇవన్నీ ఊహాగానాలే తప్ప ఇప్పుడు విలీనం బీఆర్ఎస్ వెళ్ళి బీజేపీలో విలీనమయ్యటానికి బీజేపీ రాజకీయ పొందిక ప్రాతిపదిక వేరు, బీఆర్ఎస్ రాజకీయ పొందిక ప్రాతిపదిక వేరు కదా. ఓకే, ప్రొఫెసర్ నాగేశ్వర గారు, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడికి సంబంధించి ఎంపికకి సంబంధించి గత కొన్ని నెలల నుంచి తర్జన భర్జన జరుగుతుంది, వేరు వేరు పేర్లు తెర మీదకి వస్తున్నాయి. ఎందుకు ఆలస్యం ఎందుకు అవుతుంది అంటారు ఎంపిక విషయంలో? అంటే పార్టీకి ఇప్పుడు ఏం అర్జెన్సీ లేదనుకుంటుంది కావచ్చు. ఎందుకంటే స్థానిక సంస్థల ఎన్నికలు వాస్తవంగా అర్జెన్సీ ఉంది. ఎందుకంటే బీఆర్ఎస్ ఏమో దూకుడు మీద ఉంది. సో వివిధ ప్రజా సమస్యలపైన కూడా బీఆర్ఎస్ చాలా యాక్టివ్గా ఉంది. ఇప్పుడు రుణమాఫీ విషయం కావచ్చు, ఉద్యోగుల నియామకాలకు కావచ్చు, ఏ అవకాశాన్ని కూడా బీఆర్ఎస్ వదులుకోవడం లేదు. ఇప్పుడు నెక్స్ట్ రైతు యాత్ర కేసీఆర్ చేస్తాడు అని అంటున్నారు. సో ప్రతి విషయంలోనూ ఫీల్డ్ మీద బీఆర్ఎస్ ఉంది. వాస్తవంగా 35% ఓటింగ్ తెచ్చుకున్న బీజేపీ ఫీల్డ్ మీద లేదు. నాయకులు ఫీల్డ్ మీద ఉన్నారు. బండి సంజయ్ ఫీల్డ్ మీద ఉండొచ్చు, కిషన్ రెడ్డి ఫీల్డ్ మీద ఉండొచ్చు, మహేష్ రెడ్డి ఫీల్డ్ మీద ఉండొచ్చు. కానీ అదే పార్టీగా ఫీల్డ్ మీద బీజేపీ లేదు. వ్యక్తులుగా రాజేందర్ కావచ్చు, రఘునందన్ రావు కావచ్చు, ఎవరికి వాళ్ళు ఫీల్డ్ మీద ఉండొచ్చు. కానీ ఒక రాజకీయ పార్టీగా ఫీల్డ్ మీద లేదు. ఇప్పుడు బీఆర్ఎస్ లాగా కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద పోరాటాలు కానీ యాక్షన్ కానీ ఏది లేదు. ఇప్పటికీ కూడా రాష్ట్ర రాజకీయాలు కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ జరుగుతున్నాయి తప్ప బీజేపీ సైడ్ ప్లేయర్గానే ఉన్నారు. వాస్తవంగా పార్లమెంట్ ఎన్నికల్లో అంత ఓటింగ్ వచ్చాక బీజేపీ అలా ఉండడం ఆశ్చర్యమే. అలా ఉండడానికి కారణం ఏంటి అన్నప్పుడు ఒక రాష్ట్ర అధ్యక్షుడు లేకపోవడం కూడా ఒక ఫ్యాక్టర్. పర్మనెంట్ అధ్యక్షుడు ఇప్పుడు లేడని అనలేం, కిషన్ రెడ్డి అధ్యక్షుడిగా ఉన్నాడు. కానీ మారుస్తారనేది మార్చే విషయంలో ఒకటి ఏకాభిప్రాయం ఉండకపోవచ్చు. ఎందుకంటే బండి సంజయ్ పార్టీ అధ్యక్షుడిగా తొలగించాక బీజేపీ ఒక పెద్ద సవాల్ని ఎదుర్కొంది. అందువల్ల ఇప్పుడు ఆచితూచి నిర్ణయం తీసుకోవాలి. ఆ పొరపాటు ఇప్పటికీ బీజేపీని వెంటాడుతుంది. సో బండి సంజయ్ని ఎందుకు డ్రాప్ చేశారన్నది ఎవరికి అర్థం కాని అంశం. సో ఈటల రాజేందర్ అవుతాడు అని ఒక ప్రచారం జరిగింది. కానీ ఈటల రాజేందర్ పట్ల ఆర్ఎస్ఎస్ వ్యతిరేకంగా ఉంది, బీజేపీలోనే బలమైన వర్గాలు వ్యతిరేకంగా ఉన్నాయి అనేటువంటి చర్చ కూడా నడుస్తుంది. అలాంటప్పుడు మరి ఈటల రాజేందర్ కానప్పుడు ఇంకెవరు అన్నప్పుడు రామచంద్రరావు ఇలాంటి పేర్లు కూడా వస్తున్నాయి, మనోహర్ రెడ్డి ఇలాంటి పేర్లు వచ్చాయి. కానీ మనం బీజేపీ ముఖ్యమంత్రిగా బీసీని చేస్తామని ప్రామిస్ చేసి ఇప్పుడు పార్టీ అధ్యక్ష పదవి బీసీకి ఇవ్వకపోతే, అందులో అంతకుముందు బండి సంజయ్ని తొలగించిన తర్వాత ఇవ్వకపోతే ఏ రకమైన మెసేజ్ పోతుంది అన్న అనుమానం కూడా బీజేపీ. సో అందువల్ల స్టేటస్ కో మెయింటైన్ చేస్తే పంచాయతీ పోతుంది. ఇప్పుడు కిషన్ రెడ్డి బీసీ రెడ్డి అని చూడరు కదా, కిషన్ రెడ్డిని గ్రూపులు కూడా చూడరు. కిషన్ రెడ్డి లాయలు సీనియర్ కనుక కిషన్ రెడ్డి ఉన్నది కూడా ఎడాక్ అరేంజ్మెంట్ కనుక పర్మనెంట్గా కొత్తగా పెడితే ఎవరన్నా ఎవరు ఏదన్నా అనొచ్చు. సో ఉన్న పరిస్థితిని యథార్థ స్థితిని కొనసాగిస్తే సమస్య ఉండదు అనేటువంటి భావనలో కూడా ఉండొచ్చు. ఎందుకంటే ఆల్రెడీ కేంద్ర మంత్రి పదవులు ఇద్దరికే ఇచ్చారు. అక్కడ డీకే అరుణ, మీకు ఈటల రాజేందర్ వీళ్ళంతా పోటీ పడ్డారు. సో అందువల్ల బీజేపీలో ఒక ఏకాభిప్రాయం రాకపోవడమే ముఖ్య కారణంగా కనబడుతుంది. అంటే జిహెచ్ఎంసీ ఎన్నికలు కూడా ఉన్నాయి కాబట్టి కిషన్ రెడ్డి గారిని కంటిన్యూ చేసే అవకాశం ఉందా? దానికి దీనికి ఏదైనా లింక్ ఉండే అవకాశం? అంటే జిహెచ్ఎంసీ ఎన్నికలకు దానికి లింక్ ఏముంటుంది? జిహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీ చేయాలన్న జిహెచ్ఎంసీ ఎన్నికలుగా స్థానిక ఎన్నికలు కూడా ఉన్నాయి కదా. అన్నిటికన్నా ముఖ్యంగా ఏంటంటే స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి. కిషన్ రెడ్డిని కంటిన్యూ చేయదలుచుకుంటే అసలు మారుస్తామని చర్చ ఎందుకు వస్తుంది? సో కిషన్ రెడ్డి ఆల్రెడీ కేంద్ర మంత్రిగా ఉన్నాడు, ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ ఎన్నికలకు ఇన్ఛార్జ్గా ఉన్నాడు అక్టోబర్ వరకు. సో అందువల్ల కిషన్ రెడ్డిని కంటిన్యూ చేయదలుచుకుంటే అసలు ఆ డిస్కషన్ లేదు, ఆ చర్చ లేదు కదా. కిషన్ రెడ్డిని మారుస్తారు నిర్ణయానికి వచ్చారు కనుకనే ఈ చర్చ అంతా జరుగుతుంది. సో అందువల్ల ఈ చర్చ జరిగినప్పుడు ఈ మెయిన్గా రీజన్ ఎవరిని పెట్టాలి అనే విషయంలో ఒక ఏకాభిప్రాయానికి రాలేకపోవడమే. అది ఏ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని పెట్టాలి, మొదటి నుంచి బీజేపీలో ఉన్న ఐడియాలజికల్ క్యాడర్ని పెట్టాలా, లేదు బయట నుంచి తర్వాత వచ్చినటువంటి వాళ్ళకి పెట్టాలా, కేసీఆర్ను వ్యతిరేకించడం అనే అంశం పైన ప్రాతిపదికగా పెట్టాలా,
లేదా రేవంత్ రెడ్డి పైన పోరాటం అనే ప్రాతిపదికగా పెట్టాలా? సో బీజేపీ కార్యకర్తలు ఆర్ఎస్ఎస్ పరివారము అంగీకరించే నాయకుడిని పెట్టాలా, లేదా ఇతర పార్టీల నుంచి నాయకుల్ని లాక్కరాగలిగేటువంటి సామర్థ్యం ఉన్న వ్యక్తిని పెట్టాలా? ఇలాంటి ప్రశ్నలన్నీ మిగిలే ఉన్నాయి కదా. ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు, ఏపీ రాజకీయాలకు మనం వెళితే అక్కడ వైఎస్ఆర్సీపీ ఎంపీలు పార్టీ మారుతున్న పరిస్థితి. ఇప్పుడు లేటెస్ట్గా విజయసాయి రెడ్డి గారి పేరు కూడా తెర మీదకి వస్తుంది. ఆయన బీజేపీకి వెళ్ళబోతున్నారు అనేది, దీనికి అవకాశం ఉందంటారా? రాజకీయాల్లో ఏది అవకాశం లేదని ఎలా చెప్పగలుగుతాం మనం పవన్? రాజకీయాల్లో ఏదైనా జరగవచ్చు. సో మనము అసలే అవకాశం లేని అనుకునే చాలా అవకాశాలు జరిగాయి కదా. అందువల్ల విజయసాయి రెడ్డి ఈ విషయంలోనే ఒక డౌట్ ఉంది. మిగతా 8 మంది పోతారు, వైవి సుబ్బారెడ్డి పోడు, విజయసాయి రెడ్డి పోడో తెలియదు. మిగతా 9 మంది, 9లో 2 వెళ్ళిపోయారు, ఇంకా 7. సో ఈ చర్చ మొదలు జరుగుతున్నమాట నిజం. అందువల్ల ఎవరు పోతారు, ఎక్కడికి పోతారు, ఏ పార్టీలో చేరుతారు, ఎప్పుడు పోతారు అన్నది చెప్పలేం. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన చాలామంది ఎంపీలు అయితే పోతారు, అంతవరకు నిజం. ఈ పోయే క్రమంలో విజయసాయి రెడ్డి పాత్ర ఏంటి? ఆయన అందరినీ తీసుకొని బీజేపీ పార్టీ నుంచి వెళ్ళిపోతున్నాడా, లేదా అందరూ పోతుంటా ఆయన మాత్రం పార్టీలో ఉంటాడా? సో ఆయన గనక వెళితే అది జగన్కు పైన తిరుగుబాటు చేసి పోతాడా, జగనే ఆయనను పంపిస్తున్నాడా తన మనిషిగా మోడీ దగ్గరికి? ఇలాంటి అనేక రకాల అనుమానాలు మిగిలే ఉన్నాయి. సో విజయసాయి రెడ్డి అడిగి పోవడం వల్ల జరిగే పర్యవసనం ఏంటి? జగన్ పైన కేసులు మరింత బిగుస్తాయా? జగన్ పైన కొత్త కేసులు పెడతారా? విజయసాయి రెడ్డి కూడా చాలా కేసులు A1 A2లుగానే ఉన్నారు కనుక విజయసాయి రెడ్డి రిలీఫ్ దొరుకుతుందా? ఇవన్నీ యాజ్ ఆఫ్ టుడే ప్రశ్నలే. అందువల్ల విజయసాయి రెడ్డి వెళ్తాడా వెళ్ళడా తేలాలి. వెళితే ఆయన వెళ్ళడం వల్ల జగన్కు జరిగిన పరిణామాలు చూడాలి. అప్పుడు మనకు జగన్ తరఫున వెళ్ళాడా, జగన్ పైన పోరాడి వెళ్ళాడా తెలుస్తుంది. బట్ విజయసాయి రెడ్డి విషయంలో మాత్రం ఇంకా క్లారిటీ లేదన్నది నిజం. 2019 ఎన్నికల్లో టీడీపీ అధికారం కోల్పోయినప్పుడు టీడీపీ ముఖ్య నేతలందరూ కూడా, ఎంపీలు, రాజ్యసభ సభ్యులు, వీళ్ళందరూ కూడా బీజేపీలోకి వెళ్ళారు. అంటే సీఎం రమేష్ కావచ్చు, టీజీ వెంకటేష్, ఇలాంటి వాళ్ళంతా సేమ్ అదే ఇప్పుడు పునరావృతం అవుతుంది అనుకోవచ్చా? ఎందుకంటే వాళ్ళందరూ అప్పట్లో విధేయులు చంద్రబాబు గారికి, వాళ్ళు పార్టీ మారారు. దాని వెనకాల చంద్రబాబు గారి హస్తం కూడా ఉంది అనేది, అంటే చంద్రబాబు హస్తం ఉంది అనేది ఒక ఆరోపణ. అది ఎంత నిజమో తెలియదు. భారతీయ జనతా పార్టీకి ఆ రోజుల్లో ఎంపీల అవసరం ఉన్నది కూడా నిజం. సో అయితే ఆ తర్వాత టీడీపీ బీజేపీ పొత్తు కుదరడం వల్ల ఆ వెళ్ళిపోయిన వాళ్ళు ఎవరు కూడా తెలుగుదేశం పైన తీవ్రంగా విభేదించో చంద్రబాబు నాయుడు విమర్శించి వెళ్ళలేదు కనుక, బీజేపీకి ఆంధ్రప్రదేశ్లో బలం కూడా లేకపోయినా వెళ్ళారు కనుక ఈ అనుమానాలన్నిటికీ దారితీస్తుంది. పొత్తుకు కూడా వాళ్ళే కారణం అనేది కూడా కొంత ప్రచారం. పొత్తుకు ఒక వ్యక్తి డిసైడ్ చెప్పితే టీడీపీ పొత్తు డిసిషన్ తీసుకుంటుంది, ఒక వ్యక్తి చెప్తే బీజేపీ పొత్తుకు వస్తుంది. అంటే సీఎం రమేష్ లేకుంటే సుజనా చౌదరి చెబితే భారతీయ జనతా పార్టీ నిర్ణయాలు తీసుకుంటుందా? ఫెసిలిటేటర్లుగా ఉంటే ఉండవచ్చు, పరిచయాలు ఉన్నప్పుడు, అటు ఇటు ఉభయలకు బాగా సన్నిహితంగా ఉన్నప్పుడు, ఏదో లయేషన్ కొరకో ఐస్ బ్రేకింగ్ కొరకో ఉంటే ఉండవచ్చు. కానీ భారతీయ జనతా పార్టీ లాంటి పార్టీ తమ రాష్ట్ర నాయకులు చెప్తేనే నిర్ణయాలు తీసుకోవచ్చు. అంత సెంట్రలైజ్డ్ పార్టీ. కిషన్ రెడ్డి, బండి సంజయ్ చెప్పినట్టే బీజేపీ జాతీయ నాయకత్వం ఉంటుందా? సో అందువల్ల మనం బీజేపీ జాతీయ నాయకత్వం చాలా తక్కువ అంచనా వేయడం. సో సీఎం రమేష్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తానో, సుజనా చౌదరి ఇన్ఫ్లుయెన్స్ చేస్తానో బీజేపీ లాంటి పార్టీ పొత్తులపై నిర్ణయం తీసుకుంటుంది అనుకుంటే బీజేపీ పట్ల అవగాహన లేని మాటలు. ఫెసిలిటేటర్ రోలు ఒకవేళ బీజేపీ పొత్తు పెట్టుకోవాలనుకుంటే అప్పుడు ఏమైనా ఫెసిలిటేటర్ పాత్ర పోషిస్తాడు. కానీ బీజేపీ జాతీయ నాయకత్వం నిర్ణయాల్ని ఎవరో ఒక్కరో ఇద్దరో, వీళ్ళిద్దరే కాదు, పార్టీలో సోమవీర్ రాజు, విష్ణు కుమార్ రాజు, ఖమ్మంపాటి హరిబాబు, వీళ్ళు కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తారనుకోను. భారతీయ జనతా పార్టీ అనేది ఒక పెద్ద పార్టీ, దానికో పద్ధతి, పార్లమెంటరీ బోర్డు, దానికో నాయకత్వము, ఆర్ఎస్ఎస్ నేపథ్యము, చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి. అందులో బీజేపీ రాజకీయ వ్యూహాలు బీజేపీ ఉంటాయి. వ్యక్తులు చెప్తే బీజేపీ రాజకీయ నిర్ణయాలు తీసుకుంటుందని నేను అనుకోను. తెలంగాణలో టీడీపీ ఇప్పుడు ఉన్న కమిటీలు అన్నింటినీ కూడా రద్దు చేసింది. చాలా దూకుడుగా వెళ్లాలని నిర్ణయం వచ్చినట్టు కొంత ప్రచారం జరుగుతుంది. ఎవ్రీ 15 days నేను మీటింగ్లు పెడుతుంటాను తెలంగాణ టీడీపీ నాయకులతోటి. దీన్ని చాలా పటిష్టం చేయాలి మనం తెలంగాణలో అనేది చంద్రబాబు గారు చెబుతున్నారు. అంటే దానికి స్కోప్ ఉందంటారా? ఇప్పుడు ఎట్లా అంటే ఇప్పుడు టీడీపీ బలహీనపడడానికి మీటింగ్లు పెట్టకపోవడమే కారణమైతే, టీడీపీ బలహీనపడడానికి చంద్రబాబు నాయుడు 15 రోజులకు ఒకసారి టైం ఇవ్వకపోవడమే కారణమైతే, సో ఇప్పుడు చంద్రబాబు నాయుడు మీటింగ్లు పెట్టి 15 రోజులకు ఒకసారి టైం ఇస్తే పెరుగుతారు. సో తెలుగుదేశం బలహీనపడడానికి ఇది కారణం కాదు.
తెలుగుదేశం బలహీనపడటానికి మారిన రాజకీయ కాంటెక్స్ట్, ఆ ఉమ్మడి రాష్ట్రంలో ఉండడం వేరు, ప్రత్యేక రాష్ట్రం ఏర్పడడం వేరు. మీరు బీహార్లో ఏమాయమీ నాయకులు నితీష్ కుమార్, లాలూ ప్రసాద్ యాదవ్ జార్ఖండ్ వచ్చాక జార్ఖండ్లో ఉన్నారా? జార్ఖండ్లో ఆర్జేడీ లేదు, జేడీయూ లేదు. సో అందువల్ల ఎక్కడైనా రాజకీయాలు అలాగే ఉంటాయి. ఉత్తరాఖండ్ ఏర్పడ్డాక అఖిలేష్ యాదవ్ కానీ మాయావతి కానీ ఉత్తరాఖండ్లో ఏమైనా ప్రాబ్లం ఉందా? సో అందువల్ల ఒక ప్రాంతం అస్తిత్వం ఆధారంగా ఒక రాష్ట్రం ఏర్పడినాక ఇంకో ప్రాంతానికి చెందిన నాయకుడి పట్ల ఎంత అభిమానం ఉన్నా ఆ ప్రాంతానికి చెందిన నాయకుడు ఇక్కడ లీడర్ కాలేడు. అది సహజంగా ఇప్పుడు దేశ రాజకీయాలు మీరు ఎక్కడ గమనించినా కూడా ఇది కనబడుతుంది. ఇప్పుడు మద్రాసు రాష్ట్రం నుంచి తెలుగువారు విడిపోయాక తమిళ నాయకులు ఎవరైనా ఆంధ్ర రాష్ట్రంలో లీడర్లు అయ్యారా? అఫ్కోర్స్ అక్కడన్నా భాష తేడా ఉంది, ఇక్కడ భాష సేమ్ అయినా ఫండమెంటల్ పాయింట్ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ప్రాతిపదికే తెలంగాణేతర నాయకత్వం రాజకీయ ఆధిపత్యం ఉందని కదా. సో అది ఆ కాంటెక్స్ట్లో రాష్ట్రం విడిపోయాక ఆ సీమాంధ్ర ప్రాంత మూలాలున్న నాయకుల నాయకత్వంలో ఉన్న ఏ పార్టీ కూడా తెలంగాణలో ఇప్పటి వరకు మనుగడ సాధించలే. అది వైఎస్ఆర్ కాంగ్రెస్ కావచ్చు, అది జనసేన కావచ్చు, అది టీడీపీ కావచ్చు. ఈవెన్ ప్రజారాజ్యం కూడా ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతంలో పెద్ద ప్రభావం చూపలేదు. ఒక ఎమ్మెల్యే ఒకరు ఇద్దరు ఇక్కడ, మిగతా వాళ్ళంతా ఆంధ్ర ప్రాంతమే. సో అందువల్ల చంద్రబాబు నాయుడుకి అభిమానులు ఉన్నమాట నిజం. తెలుగుదేశం పార్టీ ఒకప్పుడు తెలంగాణలో బలమైన పార్టీ అనేది నిజం. అంటే ఇప్పుడు కూడా హైదరాబాద్ లాంటి బెల్ట్ లో జిహెచ్ఎంసీ పరిధిలో రాంగుంటే అసెంబ్లీ ఎన్నికల్లో ఎందుకు పోటీ చేయడం? 2021లో ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేశారు. నాతో పాటు తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షుడు ఎల్ రమణ. హైదరాబాద్లో రాంగుంటే ఆయనకు ఎన్ని ఓట్లు వచ్చాయి? 5,000 ఓట్లు వచ్చాయి. నాకు 58,000 ఓట్లు వస్తే ఎల్ రమణ తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ మంత్రి, అంత పెద్ద నాయకుడు పోటీ చేస్తే 5,000 ఓట్లు వచ్చాయి. మరి తెలుగుదేశం వల్ల ఏమైంది అప్పుడు? సో 5,000 ఓట్లు ఇండిపెండెంట్లకు వస్తాయి. నాకు 58,000 ఓట్లు వచ్చాయి. అంటే తెలుగుదేశం అభిమానులు ఉండడం వేరు, బలం వేరు. అభిమానులు ఉన్నారు, అంత మాత్రం నిజం, అందరూ అనుమానం లేదు. హైదరాబాద్లో ఏంటి, తెలంగాణ అంతటా తెలుగుదేశం అభిమానులు ఉన్నారు. హైదరాబాద్లో ఉన్నారా? సీమాంధ్ర ప్రాంత ప్రజలు ఇక్కడ ఉన్నారు కనుక ఆ అభిప్రాయం ఉంటుంది. కానీ సమీకరణలు ఏ విధంగా లాభం చేకూరుతాయి, ఎందుకు ఫోకస్ చేస్తారు? ఫోకస్ చేయడము, ఆ ఫోకస్ ఏం చేశారు? మీటింగ్ పెట్టారు, 15 రోజులు ఒకసారి మీటింగ్ పెడతాను, ఇంతకన్నా ఎక్కువ ఫోకస్ ఏం చేశారు? అసలు ఫోకస్ చేశారనేది పత్రికల్లో మీడియాలో రాసుకోవడానికి మనకు వస్తాయి. ఫోకస్ అంటే ఏం చేశారు? ఇక్కడ యాక్టివిటీ ఏంటి? ఏ ఇష్యూ పైన తెలుగుదేశం యాక్టివిటీ చేసింది? ఏ ప్రజల బలం ఉన్న నాయకుడు తెలుగుదేశం నాయకత్వంలోకి వచ్చారు? ఏమీ లేదు కదా. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో మీటింగ్ పెడితే ఫోకస్ చేసినట్టు అవుతుందా? సో అందువల్ల నిజంగా ఫోకస్ ఏం చేసినట్లు? సో అసలు బేసిసే లేదు కదా తెలంగాణలో. తెలుగుదేశానికి, వైఎస్ఆర్ కాంగ్రెస్కు, జనసేనకు కానీ బేసిస్ లేదు. ఎందుకు లేదంటే నువ్వు ఎంత కాదన్నా పవన్ కళ్యాణ్ సీఎం కాడు, జగన్ సీఎం కాడు, చంద్రబాబు నాయుడు సీఎం కాడు, లోకేష్ సీఎం కాడు. ఎందుకు? ఇక్కడ ఆ పార్టీలన్నీ వ్యక్తుల ఆధారంగా ఉన్న పార్టీలు. చంద్రబాబు నాయుడు చుట్టూ ఉన్న పార్టీ. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కానప్పుడు ఎలా ఉంటుంది? ఇప్పుడు వేరే బీజేపీ, కాంగ్రెస్, కమ్యూనిస్టులు అంటే వాళ్ళు ఏ రాష్ట్రంలోనే ఉండగలుగుతారు. ఎందుకంటే ఆ పార్టీలకు ప్రాతిపదిక ఉంది. ఇక్కడ పార్టీల ప్రాతిపదికే వ్యక్తులు చుట్టూ ఉన్న పార్టీలు. ఆ వ్యక్తి సంబంధం లేకపోతే ఇక్కడ ఎలా నాయకత్వంలోకి వస్తారు? ఇంపాసిబుల్ కదా. సో అందువల్ల అది ప్రాక్టికల్గా జరిగే పని కాదు. అంటే నాగేశ్వర గారు, కొంతమంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు లాంటి వాళ్ళు, అంటే గతంలో టీడీపీలో చేసిన వాళ్ళు, సీఎం చంద్రబాబు గారు అయ్యాక ఆయన్ని వెళ్ళి కృతజ్ఞతలు తెలపడం, బొకేలు ఇవ్వడం, ఇవన్నీ కొంత ఇండికేషన్ చూసే వాళ్ళకి మళ్ళీ అదే బూటికి వెళ్ళొచ్చు. వాళ్ళు వెళ్ళి ఏం చేస్తారు? ఇక్కడికి వచ్చి ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఇక్కడ ఏమన్నా తెలంగాణలో పెరిగే అవకాశం ఉంటే వెళ్తారు. వాళ్ళెందుకు ఎవరైనా వెళ్ళొచ్చు, ఏముంది? వాళ్ళే వెళ్ళాలని రూల్ లేదు కదా. ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో పనిచేసిన వాళ్ళు ఇక్కడ చంద్రబాబు నాయుడు వల్ల అవకాశాలు పొందిన వాళ్ళు, చంద్రబాబు నాయుడు పట్ల వ్యక్తిగత గౌరవం కూడా ఉండవచ్చు. అది తుమ్మల నాగేశ్వరరావు కావచ్చు, గాంధీకి కావచ్చు, వీళ్ళకి ఎవరికైనా. ఈవెన్ రేవంత్ రెడ్డి అనేకసార్లు చంద్రబాబు నాయుడు పట్ల గౌరవాన్ని ప్రదర్శించారు కదా. రాజకీయంగా భూమిక వేరు, వ్యక్తిగత గౌరవాలు వేరు కదా. సో వ్యక్తిగతంగా గౌరవం ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు విషయం రావడం వల్ల పొలిటికల్ కంక్లూజన్లు రాలేము. ఇప్పుడు తుమ్మల నాగేశ్వరరావు చంద్రబాబు నాయుడు మీద గౌరవం ఉందని చెప్పి తెలుగుదేశంలో చేరడు. తెలుగుదేశంలో చేరితే తన రాజకీయ భవిష్యత్తు ఆ జిల్లాలో, రాష్ట్రంలో ఉంటుందని చేరుతాడు. సో వ్యక్తిగత గౌరవాలు వేరు, రాజకీయ నిర్ణయాలు వేరు. అలాంటి రావుల చంద్రశేఖర్ రెడ్డి చంద్రబాబు నాయుడుకి అత్యంత సన్నిహితుడు కదా. మరి ఆయన తెలుగుదేశంలో ఉన్నాడు, ఆయన బీఆర్ఎస్లో చేరిండు. అందువల్ల రాజకీయ నిర్ణయాలు వేరు, వ్యక్తిగత గౌరవ మర్యాదలు వేరు. వ్యక్తిగతంగా గౌరవం ఇస్తుంటారు, ఎందుకంటే చంద్రబాబు నాయుడుతో విభేదించి వీళ్ళంతా తెలుగుదేశం నుంచి వెళ్ళిపోలే కదా. తెలుగుదేశం నుంచి వెళ్ళిపోయిన ఏ నాయకుడు కూడా తెలంగాణలో చంద్రబాబు నాయుడు నాయకత్వం నచ్చకనో, చంద్రబాబు నాయుడు మీద వ్యతిరేకతను వెళ్ళలే.
మారిన రాజకీయ కాంటెక్స్ట్లో తెలుగుదేశానికి భవిష్యత్తు లేదని భావించి వెళ్ళారు. అందువల్ల వాళ్ళకేం చంద్రబాబు నాయుడుతో పంచాయతీ లేదు కదా, కోపమే లేదు కదా. అందరూ చంద్రబాబు నాయుడు చెప్పి చంద్రబాబు నాయుడుకు గౌరవంగా తమ పరిస్థితిని వివరించి వెళ్ళిన వాళ్ళే. ఇందులో ఎవరు వెళ్ళి బయటికి వచ్చాక కూడా తెలుగుదేశం తిట్టిన ఉదాహరణ లేదు. మీకు రేవంత్ రెడ్డి కానీ, ఎర్రవల్లి దయాకర్ రావు కానీ, మీరు రావుల చంద్రశేఖర్ రెడ్డి కానీ, తుమ్మల నాగేశ్వరరావు కానీ, మీరు ఎవరన్నా తీసుకోండి, ఇందులో ఒక్కరు కూడా తెలుగుదేశం బయటకు వచ్చాక తెలుగుదేశం తిట్టలేదు. ఇప్పటికీ తెలుగుదేశంతో తమకున్న అసోసియేషన్ పట్ల వాళ్ళు గౌరవంగా ఉంటారు. సో అందువల్ల ఆ రిలేషన్స్ ఉండవచ్చు కదా. దానికి మనం పొలిటికల్ మీనింగ్ లాగలేదు. పాలిటిక్స్లో అల్టిమేట్గా నాకు రాజకీయంగా ఉపయోగపడుతుందా లేదా అనే నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది తప్ప రాజకీయంగా వేరే నిర్ణయాలు ఉండవు. వ్యక్తిగతంగా గౌరవ మర్యాదలతో సంబంధం లేదు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.